వెల్కమ్ టు యోయర్ సినీ టాకీస్. టాలీవుడ్ లో కొత్త కొదువే ఉండదు. కొత్త కొత్త ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అయినా కూడా సీనియర్ల హవా ఏమాత్రం తగ్గడం లేదు. అంతేకాకుండా వాళ్ళ రెమ్యునరేషన్ లో కూడా ఎలాంటి మార్పు ఉండడం లేదు. అవసరమైతే ఖాళీగా అయినా ఉంటాం కానీ తమ డిమాండ్ తగ్గించుకోమంటున్నారట. కెరియర్ చివరి దశకు వచ్చినప్పుడు పదో పరకో డిస్కౌంట్ ఇవ్వడం మార్కెట్ మంత్రం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ లో జరుగుతోంది. సీనియర్ హీరోయిన్స్ మాత్రం సినిమాకు రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మేం మాత్రం లోకల్ అంటున్నారు. కాజల్, సమంత, అనుష్క, రష్మిక మందన్న తీరు ఇలాగే ఉంది. ఇప్పుడు సాధారణంగా ఆఫర్స్ రానప్పుడు డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ మనోళ్ళు మాత్రం డిఫరెంట్. ఖాళీగా కూర్చుంటాం తప్ప నో రిబెట్ అంటున్నారు. జవాన్ తర్వాత ఒక్కో సినిమాకు 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారు నయనతార. సమంత అయితే తగ్గేదేలే అంటున్నారు. పుష్పలో ఒక్క పాటకే 1.5 కోట్ల వరకు తీసుకున్న ఈ బ్యూటీ సిటాడెల్ సిరీస్ కోసం 10 కోట్లు ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే సినిమాకు 6 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. పైగా ఈమె ఫోకస్ అంతా ఇప్పుడు బాలీవుడ్ పైనే ఉంది. మరోవైపు కాజల్ సైతం 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఇక విశ్వంభర కోసం త్రిష 4 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోలకు త్రిష బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు. పైగా ఇప్పుడు అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్నారు కూడా. ఇక అవకాశాలు తగ్గినా సినిమాకు 3 కోట్లకు తగ్గనంటున్నారు పూజా హెగ్డే. అనుష్క శెట్టి రేంజ్ ఇప్పుడు 4 కోట్లకు పైగానే ఉంటుంది. ఇక శృతి హాసన్ క్యారెక్టర్ చిన్నదైనా పెద్దదైనా 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక రష్మిక కేర్ ఆఫ్ బాలీవుడ్ అయిపోయారు. ఏదేమైనా టాలీవుడ్ లో ఇప్పుడు ఎప్పుడూ సీనియర్లదే రాజ్యం అయిపోయింది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.